అనికా సురేంద్రన్ రీసెంట్‌గా 'నిలవకు ఎన్నాల్ ఎన్నాడి కోలం' అన్న మూవీ చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ అనికా సురేంద్రన్ చాలా చేసుకుంటుంది. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో తను చేసిన లాస్ట్ ఫిల్మ్ 'బుట్టబొమ్మ'. కిరణ్ అబ్బవరం 'కా' మూవీ లాంటి పాన్ ఇండియా మూవీ చేసిన కిరణ్ అబ్బవరం హోల్ ఇండియా వైస్ 'కా' మూవీతో మంచి నేమ్ తెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం గారు ఒక రీజనల్ మూవీ చేయాలనుకుంటున్నారు. ఆ మూవీ నేమ్ 'దిల్రుబా'. డైరెక్టర్ అయిన, హీరో అయిన ప్రదీప్ రంగనాథ్. తమిళ్లో 'లవ్ టుడే' మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఆ మూవీతో తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా ప్రదీప్ రంగనాథ్ గారు 'డ్రాగన్ లింక్' అన్న మూవీ చేస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరి తమిళ్ హీరో అయిన సూర్యతో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా భవ్యశ్రీని తీసుకోవాలనుకుంటున్నారు. రీసెంట్‌గా భవ్యశ్రీ చేసిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఫ్లాప్ అయినా ఆమెకు కెరియర్‌లో ఫుల్‌గా హెల్ప్ అయింది. రుక్సర్ 'నాసామి రంగా' మూవీతో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ మూవీ అంతగా హిట్ అయినా రుక్సర్‌కి యాజ్ యాక్టర్‌గా మంచి నేమ్ రాలేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అనికా సురేంద్రన్ చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్. తను తెలుగు, తమిళ్‌లో ఫిలిమ్స్ చేసింది. అయితే తెలుగులో ఫస్ట్ డెబ్యూ చేసిన మూవీ 'బుట్టబొమ్మ' అండ్ ఆ మూవీ తర్వాత ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం గారు 'కా' అన్న మూవీ చేశారు. ఈ మూవీతో పాన్ ఇండియా వైస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అండ్ ఆ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం గారు పాన్ ఇండియా మూవీ చేయకుండా 'దిల్రుబా' అనే రీజనల్ మూవీ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే ప్రదీప్ రంగనాథ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. అయితే ఈసారి ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను అన్నారు. ఆ మాటని ప్రదీప్ రంగనాథ్ గారు నిలబెట్టుకున్నారు. రుక్సర్ తెలుగులో 'నానితో' కృష్ణ అర్జునుల మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయినా రుక్సర్‌కి మంచి క్రేజ్ రాలేదు. అండ్ దాని తర్వాత అల్లు శిరీష్‌తో చేశారు. ఆ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత విశ్వక్సేన్‌తో భవ్యశ్రీ బోస్ తెలుగులో 'మిస్టర్ బచ్చన్'తో మూవీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయినా భవ్యశ్రీకి మాత్రం మూవీ ఆఫర్స్ ఫుల్‌గా వస్తున్నాయి. రామ్‌తో ఒక మూవీ చేస్తుంటే ఇప్పుడు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో న్యూ మూవీ సైన్ చేసింది. అంతేకాకుండా సూర్యతో ఒక ఫిలిం చేస్తున్నట్టు టాక్.